టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ప్రారంభమైంది. స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వివరించారు. పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేస్తూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోరుప్రోలు శ్రీను, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా దీపం పథకం కింద 3 సిలిండర్లు వస్తున్నాయి. తల్లికి వందనం 15,000 పడుతుంది. డిఎస్సి కూడా వస్తుంది. డిఎస్సి కూడా మన పరీక్షలు అయ్యాయి కదా, అది వస్తుంది. మన నెక్స్ట్ వచ్చే ఆగస్టు 15th నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు వస్తుంది. పెన్షన్ పెంచారు. రైతుకి 20,000 అనేది మన సెప్టెంబర్ లోనే పడుతుంది అన్నమాట. చెప్పండి, ఇది మంచి ప్రభుత్వమా కాదా? గొత్తులు బాధపడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రుడు గారు ఈ సంవత్సరం నుంచి కూడా మేము 6 పథకాలు ఇస్తామని చెప్పి మా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. 6 పథకాల్లో కొన్ని పథకాలు ఇచ్చాం, కొన్ని ఇవ్వబోతున్నామని చెప్పడం కానీ మీ ఇంటికి రావడం జరిగింది. అలాగే తల్లికి వందనం వస్తుందా? తల్లికి వందనం చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే తల్లికి వందనం పడుతుందా లేదని చెప్పాలి. లేదు పిల్లలు మీ ఇంట్లో ఎవరో లేరంటే లేదని చెప్పాలి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 ఇస్తారని మీకు చెప్పారా? ప్రతి నెలగా ఏ తారీఖు వస్తుంది? ఎన్నో తారీఖు వస్తుంది? ఫస్ట్ తారీఖు. అలాగే ఫస్ట్ నెల 7,000 ఇస్తాం. 3 నెలలు ఇచ్చారా? ఎన్ని వేలు అందింది? 7,000 అందింది. అలా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మీకు అందాయా లేదా? రేపు మహిళలు కూడా ఆగస్టు 15th నుంచి మీకు అమౌంట్ అంటే టికెట్ లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా సరే మనం ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మన మహిళలకే ఇచ్చారు. అలాగే యువతకి మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే యువతకు కూడా డిఎస్సి తీశారు. ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుందని చెప్పడానికి కానీ మీ దగ్గరకు వచ్చాం. అలాగే రైతు భరోసా కూడా ఈ వారంలో కూడా మీకు పడతాయి. ఇవన్నీ కూడా రెండోది అన్నా క్యాంటీన్ కూడా మనం ఓపెన్ చేసాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఇంటి ముందు డ్రైనేజ్, రోడ్లు, మీ వీధుల్లో అన్ని మేము చేస్తున్నామా లేదా మీకు చెప్పాలి. మీ ఈ సంవత్సరం నుంచి కూడా ఏదో పని జరుగుతుందా? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఓకే ఓకే, ఇవి ఇంట్లో అందరికీ చెప్పండి. ఏమా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ పథకాలు అయితే మనం ఇచ్చామో, ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందని చెప్పడం జరిగింది. అదే దీపం పథకం, దీపం 3 సిలిండర్ ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు. అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. 2 సిలిండర్లు వచ్చాయి, ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యువతకి ఉపాధి మెగా డిఎస్సి అని చెప్పి పెడతామని చెప్పారు. యువతకి అది పెట్టడం కూడా జరిగింది. అలాగే యువతకి 3,000 ఇస్తామన్నారు, అది కూడా త్వరలో ఇస్తామని చెప్పమని చెప్పారు వారు. అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్పడం జరుగుతుంది. అది ఒకటే కాదు, మహిళకు ఉచిత బస్సు అది కూడా ఆగస్టు 15th నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 15th నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ మాటిచ్చారు. పెన్షన్
ముందు నెల 3,000, తర్వాత నెల 4,000 కలిపి మేము గెలిచిన వెంటనే 7,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 7,000 రూపాయలు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మంత్ అందిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ తారీఖు అయ్యేసరికి ఇంకొక రోజు ముందే వస్తుంది అమ్మ అని చెప్పి కూడా ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. 4,000 రూపాయలు పెన్షన్ కూడా అందుకుంటున్నారు. మరి పాత గవర్నమెంట్ అయితే 5 సంవత్సరాలు కూడా 2,250 పెంచుకుంటా లాస్ట్కి 3,000 ఇవ్వడం జరిగింది తప్ప మాట ఇచ్చిన ప్రకారం కూడా 4,000 రూపాయలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేశారని చెప్పి చాలా అభినందిస్తున్నారు మన సీఎం గారిని, అదే మన ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రుడు గారిని. అదే విధంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది 26వ వార్డు అండి. ఈ మున్సిపాలిటీ మొత్తం మీద చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు 21 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగనే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిది. ఈ రోజు 21 కోట్లు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టాం. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. చాలా ఆనందంతో ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదో పథకం అందుతుంది తప్ప ఎక్కడ పథకం అందలేనిది, పెన్షన్ అందలేని ఇల్లంటూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ గెలిచిన మరుసటి రోజు దగ్గర నుంచి కూడా, మరుసటి నెల నుంచి కాదు, మరుసటి రోజు నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అడగటం, కార్యక్రమం అవుతుందా లేదా తెలుసుకోవడం, ప్రతి నెల కూడా ఈ పెన్షన్ ఇస్తున్నారు లేదా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని చేపట్టినందుకు ఈ కూటమి ప్రభుత్వం నా వార్డు తరపున, నా మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.